హైదరాబాద్లో కురుమల జనాభా అంశంపై వివాదం చెలరేగింది. కురుమల జనాభాను కేవలం 7,95,000గా చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగిస్వామి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కురుమల జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తూ వారి హక్కులను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాన్ని నమ్ముకొని ఎదిగినవారు ఇప్పుడు అదే కులాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. త్వరలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమగ్ర జనాభా లెక్కింపు చేపట్టి నిజాలను బయటపెడతామని ప్రకటించారు. మీరు చూస్తోంది న్యూస్ 6. మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నా పేరు బింగిస్వామి. నేను కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల జనాభా, ఎస్సీల జనాభా చూపించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కురుమల జనాభా అత్యంత దయనీయంగా చాలా తక్కువగా చూపించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కురుమలపై ఉన్న వ్యతిరేకత వాళ్ళు ఈ విధంగా చూపించినటువంటి తప్పులు తడక నివేదికగా మనం దాన్ని అభివర్ణ ఇస్తూ ఉన్నాము. 7,95,000 జనాభా కురుమల్ది చూపించారు. కానీ రెట్టింపు జనాభా ఉంటుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా 15,000 పైనే ఓటర్సు ప్రతి నియోజకవర్గంలో కురుమలు ఉంటారు. ఏ గ్రామానికి పోయినా ఉన్న దగ్గర దాదాపు 400 పైచీలకు ఇండ్లతోటి కురుమలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ తప్పుల తడకతోటి అసలు వీళ్ళు ఏసీలో కూర్చొని ఎక్కడ రాసిరో తెలియదు, కానీ కురుమల జనాభా ఇంకా ఇతర కులాల జనాభా కూడా తప్పుల తడకగా వాళ్లకు ఎవరైతే రెడ్డిలు కానీ ఇంకా మిగతా కులాలు కానీ వాళ్ళకు పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వారిని, వాళ్ళ లీడర్లు ఉన్న వారిని ఎక్కువగా చూపించుకున్నటువంటి పరిస్థితి మనం లెక్కల మాయాజాలంగా కూడా చూపిస్తుంది. ఇది కాంగ్రెస్ లెక్కల మాయాజాలం. దీన్ని ఎవరు కూడా విశ్వసించరు. ఎందుకంటే మేము కురుమ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మేమే త్వరలోనే కురుమ జనాభా ఎంతుందో బయటకు తీసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బిర్లా ఐలయ్య ప్రభుత్వ విప్పు, అతను కూడా ఫెయిల్ అయిపోయారు. తర్వాత కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం గారు కూడా వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ సొంత లాభం కోసం ఇలా కులాన్ని నమ్ముకొని కులాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళు కులాన్ని అమ్ముకొని పదవులు చేపట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు కులానికి ద్రోహం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మీకు నిరసన జ్వాలలు తప్పాయి. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాను, కుర్మలను మీరు తక్కువ చేసి చూపిస్తే త్వరలోనే రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో కావచ్చు, త్వరలోనే రాబోయే పోరాటంలో కావచ్చు, మీరు చరిత్రహీనులుగా కావడం ఖాయమని కూడా చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ కూడా కుర్మలను చాలా తక్కువగా చూపించి 5 లక్షలకు పైనే చూపించి తీవ్ర అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. మీరు నిజమైనటువంటి లెక్కలను బయటపెట్టి గ్రామ పంచాయతీలలో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఒక లిస్ట్ మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, ప్రతి మున్సిపల్ ఆఫీసులో మీరు రిలీజ్ చేసినటువంటి లిస్టు అందుబాటులో ఉండాలి. ప్రతి వెబ్సైట్లో కూడా అందుబాటులో పెట్టండి. ఒకవేళ మీరు వెబ్సైట్లో పెట్టనటువంటి పరిస్థితి అయితే ఇది తప్పులు తడకగా మీరు చేసినటువంటి మాయాజాలంగానే మేము గుర్తిస్తాము. దీన్ని మేము లెక్కలకు తీసుకోము. ఒకవేళ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే దీన్ని వెబ్సైట్లో పెట్టి ఏ గ్రామంలో ఎంత ఉందనేది మీరు క్లియర్గా అన్ని కులాలది లిస్ట్ రిలీజ్ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.